హాయ్! వెల్కమ్ టు క్లాస్ 24 AWS విత్ డెవాప్స్. ఈ వీడియోలో మనం క్యూబర్నెటిస్ గురించి చూద్దాం. క్యూబర్నెటిస్‌ని Q8S అని కూడా అంటారు. సో, ఎందుకంటే ఈ క్యూబర్నెటిస్ అనే వర్డ్‌లో ఈ కేకి అలాగే ఎస్‌కి మధ్యలో 8 లెటర్స్ ఉంటాయి. సో, అందుకని K8S అని కూడా అంటారు. ఈ క్యూబర్నెటిస్ అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్. దీన్ని గూగుల్ డిజైన్ చేసింది. అలాగే 2014లో మార్కెట్‌లోకి దీన్ని లాంచ్ చేశారు. ఈ క్యూబర్నెటిస్ అంటే మీనింగ్ ఏందంటే హెల్త్ మ్యాన్ అంటారు. ఈ హెల్త్ మ్యాన్ అంటే నావికుడు అంటారు కదా! అది. ఈ క్యూబర్నెటిస్‌కి మీనింగ్ హెల్త్ మ్యాన్ అని అర్థం. ఈ క్యూబర్నెటిస్‌ని ఎందుకు యూజ్ చేస్తారంటే కంటైనర్ బేస్డ్ అప్లికేషన్స్‌ని డిప్లాయ్ చేయడానికి, స్కేలింగ్, ఆటోమేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఈ క్యూబర్నెటిస్ అనేది డాకర్‌కి అప్డేటెడ్ వెర్షన్‌లా వర్క్ అవుతుంది. ఈ కంటైనర్ అప్లికేషన్ మేనేజ్ చేయడానికి క్యూబర్నెటిస్‌ని యూజ్ చేస్తారు. ఈ క్యూబర్నెటిస్‌ని అర్థం చేసుకోవాలంటే మనకి డాకర్ గురించి కొంత ఐడియా అయితే ఉండాలి. ఈ క్యూబర్నెటిస్ అనేది కంటైనరైజ్డ్ అప్లికేషన్‌ని ఫిజికల్ సర్వర్‌లో గాని లేదంటే వర్చువల్ మెషిన్‌లో అలాగే క్లౌడ్‌లో కూడా రన్ చేస్తుంది. సో, ఈ క్యూబర్నెటిస్‌లో కొన్ని బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌ది పాడ్. పాడ్ అనేది స్మాలెస్ట్ అలాగే సింప్లెస్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కంటైనర్ అప్లికేషన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నోడ్. ఈ నోడ్ అనేది క్యూబర్నెటిస్‌లో ఒక విర్చువల్ మెషిన్ లాంటిది. ఇది ఫిజికల్ మెషిన్ అయినా అవ్వచ్చు, లేదంటే విర్చువల్ మెషిన్ అయినా అవ్వచ్చు. అది డిపెండ్స్ అపాన్ క్లస్టర్. ఈ నోడ్స్‌ని కంట్రోల్ చేయడానికి మాస్టర్ నోడ్‌లో ఒక కంట్రోల్ ప్యానెల్ అనేది ఉంటుంది. సో, ఈ మిగిలిన వర్కర్ నోడ్స్ అన్నిటిని కూడా ఆ కంట్రోల్ ప్యానెలే కంట్రోల్ చేస్తుంది. అదే నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్. ఈ క్యూబర్నెటిస్ సర్వీస్ అనేది కొన్ని సెట్ ఆఫ్ పాడ్స్‌ని కలిగి ఉంటుంది. ఈ సర్వీస్ అనేది ఏం చేస్తుందంటే ఈ పాడ్స్‌లో కంటైనర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి వర్క్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో, ఇది ఒక క్లస్టర్ అనుకుంటే ఆ క్లస్టర్‌లో నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ నోడ్స్‌లో పాడ్స్ ఉంటాయి. ఈ పాడ్స్ అనేవి నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని కలిగి ఉంటుంది. అలాగే నోడ్స్‌లో నంబర్ ఆఫ్ పాడ్స్ అనేవి కలిగి ఉంటాయి. ఇలా క్లస్టర్‌లో మాస్టర్ నోడ్ అలాగే వర్కర్ నోడ్స్ అని ఉంటాయి. ఈ మాస్టర్ నోడ్ అనేది వర్కర్ నోడ్స్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, ఈ మాస్టర్ నోడ్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో, ఇది మాస్టర్ నోడ్, ఇవి వర్కర్ నోడ్స్. సో, ఈ మాస్టర్ నోడ్‌లో ఉన్న కాంపోనెంట్స్ అయితే ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, ఈటీసీ. ఈ ఏపీఐ సర్వర్ అంటే దీని నుంచే యూజర్ గాని, డెవలపర్ గాని క్లస్టర్‌తో ఇంటరాక్ట్ అవుతాడు. ఐ మీన్ మాస్టర్ నోడ్‌తో ఇంటరాక్ట్ అవుతాడు త్రూ ఏపీఐ సర్వర్. అలాగే షెడ్యూలర్ చూస్తే ఈ షెడ్యూలర్ అనేది పాడ్స్‌ని అలొకేట్ చేస్తుంది నోడ్స్‌కి. ఎలా అలొకేట్ చేస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్‌ని బట్టి ఏ నోడ్‌కి ఏ పాడ్‌ని అలొకేట్ చేయాలనేది ఈ షెడ్యూలర్ అనేది అలొకేట్ చేస్తుంది ఫ్రమ్ మాస్టర్ నోడ్. అలాగే కంట్రోల్ మేనేజర్. దీన్నే క్యూబ్ కంట్రోల్ మేనేజర్ అంటాం. ఇది ఒక డీమన్ లా వర్క్ చేస్తుంది. ఈ ఏపీఐ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని యూజర్‌కి అవసరమైనట్టుగా ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అలాగే నోడ్‌ని, పాడ్స్‌ని వీటన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఈటీసీడీ చూసుకుంటే ఇది కీ వాల్యూ స్టోర్ అన్నమాట. ఈ నోడ్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు ఒక కీ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన కీ వాల్యూ అనేది ఈ ఈటీసీడీలో స్టోర్ అవుతుంది. అలాగే ఈటీసీడీ అనేది మొత్తం ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్‌కి స్టాండర్డ్ స్టోరేజ్ సిస్టమ్‌గా కూడా వర్క్ అవుతుంది. సో, ఇది ఒక క్లస్టర్ అనుకుంటే ఈ క్లస్టర్‌లో మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఈ మాస్టర్ నోడ్, ఈ వర్కర్ నోడ్ అనేది మాస్టర్ నోడ్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి. ఈ మాస్టర్ నోడ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్‌తో గాని లేదంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్‌తో గాని మనం యూజ్ చేయొచ్చు. రియల్ టైమ్‌లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కమాండ్ లైనే యూజ్ చేస్తారు. ఈ డాకర్‌కి, క్యూబర్నెటిస్‌కి డిఫరెన్స్ వచ్చేసరికి డాకర్‌లో కాంప్లికేషన్ అప్లికేషన్స్‌ని మనం రన్ చేయలేం. కాంప్లెక్స్ అప్లికేషన్స్‌ని రన్ చేసినప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే క్యూబర్నెటిస్‌లో అయితే ఎంత కాంప్లెక్స్ అప్లికేషన్ అయినా సరే ఈజీగా రన్ అవుతుంది. అలాగే డాకర్‌లో స్కేలబిలిటీ అనేది ఉండదు. బట్ క్యూబర్నెటిస్‌లో స్కేలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇన్‌స్టాలేషన్ దగ్గరికి వచ్చేసరికి డాకర్ అనేది చాలా ఈజీగా ఇన్‌స్టాల్ అవుతుంది. బట్ క్యూబర్నెటిస్ అనేది ఇన్‌స్టాలేషన్ చాలా టైం తీసుకుంటుంది. చాలా ఎక్కువ స్టెప్స్‌తో ఉంటుంది. సో, నెక్స్ట్ ఈ వర్కర్ నోడ్‌లో కాంపోనెంట్స్ గురించి చూసుకుంటే డాకర్. సో, ఈ డాకర్ అనేది కంటైనర్స్‌ని అప్లికేషన్స్ కోసం కంటైనర్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే క్యూబ్లెట్ సర్వీస్ గురించి చూసుకుంటే ఇది నోడ్ లెవెల్ ఏజెంట్ టు కమ్యూనికేట్ విత్ మాస్టర్. ఈ మాస్టర్ నోడ్ తో ఈ వర్కర్ నోడ్ కమ్యూనికేట్ అవడానికి ఈ క్యూబ్లెట్ అనే సర్వీస్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి క్యూ ప్రాక్సీ. ఈ క్యూ ప్రాక్సీ అనేది నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేస్తుంది బిట్వీన్ నోడ్స్ అండ్ పాడ్స్ అండ్ ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎ లోడ్ బ్యాలెన్సర్ ఆల్సో. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ చూద్దాం. అదే క్యూబర్నెటిస్ బేర్ మెటల్ ఇన్స్టాలేషన్. ఈ బేర్ మెటల్ ఇన్స్టాలేషన్ రియల్ టైమ్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే దీన్ని నేటివ్ ఇన్స్టాలేషన్ అని కూడా అంటారు. ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో, ఇన్స్టాలేషన్ ఆఫ్ క్యూబర్నెటిస్ ఆన్ లినక్స్. సో, మనమైతే ఇప్పుడు ఉబాంటులో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇన్ కేస్ మీరు రెడ్ హ్యాట్ కానీ లేదంటే సెంటోఎస్ ఇలాంటి వాటిలో ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీకు ఇన్స్టాలేషన్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది క్యూబర్నెటిస్ అఫీషియల్ సైట్ నుంచి. దానికోసం క్యూబర్నెటిస్ ఇన్స్టాలేషన్ డాక్యుమెంటేషన్ అని కొట్టండి. సో, మీకు ఇలా వస్తుంది. సో, మీరు దేంట్లో ఇన్స్టాల్ చేయాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైనక్స్‌లో ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి లైనక్స్‌లో ఇలా చూపిస్తుంది. ఇన్‌కేస్ మీరు విండోస్ సిస్టమ్‌లో ఇన్స్టాల్ చేయాలంటే మీరు దీన్ని ఫాలో అవ్వాలి.
అలాగే అసలు క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట. మన క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేసే ఓఎస్ అనేది ఇది అన్ని ఓఎస్లో ఇన్స్టాల్ అవ్వదు. సో దానికోసం కొన్ని లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఓఎస్ మీద ఇన్స్టాల్ అవుతుంది. అది డిబైన్, అలాగే రెడ్ హ్యాట్, అలాగే మ్యాక్ విండోస్లో కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది లాంచ్ చేయాలంటే మినిమం 2 GB ర్యామ్ ఉండాలి. మనం ఏ మిషన్లో అయితే లాంచ్ చేయాలనుకుంటున్నామో అదికి మినిమం 2 GB ఉండాలి. మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. అలాగే కోర్ అనేది సిపియూలు 2 CPU కోర్స్ ఉండాలి. కంటిన్యూస్గా నెట్వర్క్ కనెక్టివిటీ ఉండాలి. సో మనం క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ స్వాప్ మెమరీ అనే దాన్ని మనం ఆఫ్ చేయాలి. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ దగ్గరికి వెళ్తే ఇలా మీరు ఈ క్యూబర్నెటీస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేయాలో మీరు చూడొచ్చు. సో మనం అయితే ఫస్ట్ ఉబంటులో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మనం EC2 లాంచ్ చేసినప్పుడు మనకి ఫ్రీ టైర్ అకౌంట్లో T3 మీడియంని మనం లాంచ్ చేయడానికి రావట్లేదు. సో అందుకని నేను గూగుల్ క్లౌడ్ని యూజ్ చేస్తున్నాను. ఈ జీసీపీని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఒక 25,000 ఫ్రీ క్రెడిట్స్ అయితే ఇస్తారు. ఇవి సెప్టెంబర్ వరకు ఒక 3 months వరకు ఉంటుంది. 3 monthsలో మనం వీటిని యూజ్ చేసుకొని మనం అయితే కొన్ని ఫ్రీ సర్వీసెస్ని అయితే లాంచ్ చేయొచ్చు. సో కన్సోల్ అనేది ఇలా ఉంటుంది. సో మీకు డాష్ బోర్డ్కి వెళ్తే సో జీసీపీ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ VMware మనం విర్చువల్ మెషిన్ లాంచ్ చేయాలి కాబట్టి జస్ట్ టైప్ VM. సో ఇక్కడ మనం ఆల్రెడీ లాంచ్ చేసిన విర్చువల్ మెషిన్స్ అయితే ఏం లేవు. అలాగే మనం ఫస్ట్ మనం VPCని అయితే క్రియేట్ చేయాలి. VPC నెట్వర్క్. సో VPCని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ VPC నెట్వర్క్ వెళ్ళాలి. ఇక్కడ నేను ఆల్రెడీ 2 VPCని క్రియేట్ చేశాను. మళ్ళీ మీకు ఒక VPCని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. చూద్దాం. ఫస్ట్ క్రియేట్ VPC నెట్వర్క్. దానికి ఒక నేమ్ ఇవ్వాలి. నేను dev-2 అని ఇస్తున్నాను. డిస్ట్రిక్ట్ కూడా సేమ్ ఇస్తున్నాను. సబ్నెట్ క్రియేషన్ కూడా అనేది కస్టమ్ పెడుతున్నాను. మనం ఆటోమేటిక్గా పెడితే ఆటోమేటిక్గా అదే సబ్నెట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. లేదు మనకు కస్టమ్ కావాలంటే కస్టమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం సబ్నెట్ని యాడ్ చేయాలి. యాడ్ సబ్నెట్ నేము sub-dev2-1. ఈ నేమ్తో నేను సబ్నెట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ ఇస్తున్నాను. సో రీజన్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను US East 5 ఇస్తున్నాను. మనకి AWSలో లాగానే ఇక్కడ IPv4, IPv6 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. IPv6 IP అడ్రస్ లేదు కాబట్టి మనం IPv4నే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన సబ్నెట్ యొక్క IP అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10.10.1.0/24. సో మనకి AWSలో ఇక్కడ సబ్నెట్ మాక్స్ అనేది 16 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ GCPలో 24తో స్టార్ట్ అవుతుంది. సో రిమైనింగ్ ఆప్షన్ బై డిఫాల్ట్ వదిలేయండి. నెక్స్ట్ డన్. ఈ న్యూ సబ్నెట్ అనేది తీసేయండి. సో sub-dev2ని మనం క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఫైర్వాల్ అనేది ఇవ్వాలి. ఫైర్వాల్ అంటే మనం అక్కడ రౌట్స్ ఇస్తాం కదా. రౌట్స్లో మనం ఇన్బౌండ్ టు అవుట్బౌండ్ రూల్ రాస్తాము AWSలో. అలాగే ఇక్కడ కూడా మనం ఫైర్వాల్స్ అనేది రాయాలి. సో ఇవన్నీ డిఫాల్ట్ ఫైర్వాల్స్. ఫైర్వాల్ని ఎలా సెలెక్ట్ చేయాలనేది మనం మళ్ళీ చూద్దాం. సో క్రియేట్ VPC. సో ఇక్కడ VPC అనేది క్రియేట్ అయింది. ఈ VPC1 dev1 అనేది మనం ఇంతకుముందు క్రియేట్ చేసాము. ఇప్పుడు dev2 VPC1 అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫైర్వాల్ గురించి చూసుకుంటే గో టు ఫైర్వాల్. సో ఇక్కడ మనం ఒక ఫైర్వాల్ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ఏ ఫైర్వాల్ రూల్. ఫైర్వాల్కి ఒక నేమ్ ఇవ్వండి. నేనైతే ఆల్ ట్రాఫిక్ -2 అని ఇస్తున్నాను. సేమ్ ఇదే ఫైర్వాల్ నేను ఆల్రెడీ సబ్నెట్ నేను క్రియేట్ చేసిన VPC1కి నేను ఆల్రెడీ ఇచ్చాను. సో సేమ్ సో నెట్వర్క్ అంటే మనం VPC అనమాట. మనం ఏ VPCని అయితే క్రియేట్ చేసాము
యాడ్ చేయాలో ఆ వీపీసీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో dev2 ఇస్తున్నాము. సో ఇక్కడ టార్గెట్ అనేది మనం ఆల్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటున్నాము. మన AWSలో ఇన్బౌండ్ రూల్స్ ఇచ్చినప్పుడు SSH లేదంటే TCP ఇలా ఏదో ఒక పోర్ట్ నెంబర్ని అలౌ చేసినప్పుడు మనం ఐపీ అడ్రస్ బై డిఫాల్ట్ ఎనీవేర్ అని ఇస్తాము. ఆ ఎనీవేర్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 0.0.0/0. సో ఇది ఎనీవేర్ యొక్క ఐపీ అడ్రస్. సో ఏ ఐపీ అడ్రస్కైనా మనం ఇచ్చే పోర్ట్స్ అనేవి అలౌ అవ్వడం కోసం మనం ఇదైతే ఇస్తున్నాము. లేదా మనకు స్పెసిఫైడ్ ప్రోటోకాల్స్ కావాలంటే మనం ఇక్కడ ఆ ప్రోటోకాల్స్ని ఎంటర్ చేసి ఇవ్వచ్చు. నేనైతే అలౌ ఆల్ ఇచ్చాను. సో క్రియేట్. సో ఇలా మనం ఫైర్ వాల్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఫైర్ వాల్ అనేది మనం ఇక్కడ వీపీసీని సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ వీపీసీకి ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వీపీసీ క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ మనం విఎంని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ ఐడి ఒకటి ఇస్తున్నాను. dev i41 మాస్టర్ 1. సో ఇక్కడ మనం వీపీసీని సబ్నెట్ని ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేసామో ఆ అవైలబిలిటీ జోన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే యూఎస్ ఈస్ట్ ఇచ్చాను కాబట్టి నేను యూఎస్ ఈస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం ర్యామ్ చూసుకుంటే సో మినిమం రిక్వైర్మెంట్ అయితే మనం ఇక్కడ చూడాలి. సో 2 GB ర్యామ్ ఉండాలి, అలాగే 2 CPUs ఉండాలి. సో ఇక్కడ మనం E2ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ర్యామ్ అనేది 1 to 128 GB వరకు ఉంటుంది. అలాగే వీపీసీ సిపియూలు అనేవి 0.25 నుంచి 32 GB వరకు యూజ్ అవుతుంది. సో అందుకే నేను E2ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ డిఫాల్ట్గా అలాగే ఉంచండి. సో ఇక్కడ మనం ఓఎస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్ని. సో డివైన్ తీసేసి Ubuntu పెడుతున్నాను. అలాగే వెర్షన్ వచ్చేసరికి 2204 పెడుతున్నాను. ఇది బ్యాలెన్స్డే ఉంటుంది. 10 GB ఉంది కదా, అలాగే ఉంచేయండి. సెలెక్ట్. మనం ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసాం. సో దీనికి మనకి పర్ అవర్కి ఎంత ఛార్జ్ పడుతుందని కూడా ఇక్కడ చూపిస్తుంది. మంత్లీ అయితే $25 అనేది కట్ అవుతుంది. సో దీన్ని నెక్స్ట్ అలౌ HTTP అలాగే అలౌ HTTPS ట్రాఫిక్ని సెలెక్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ క్రియేట్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ విఎం అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విఎంని మనం AWSని అయితే మనం ఒక కీపేర్ని డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మనం బ్యాష్లో కానీ పుట్టిలో కానీ ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తాము. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే మనం వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం సిస్టమ్తో కనెక్ట్ చేయొచ్చు. ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం రూట్ యూజర్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం రూట్లో ఉన్నాం. ఫస్ట్ క్లియర్. సిస్టమ్ని అప్డేట్ చేద్దాం. సో ఇది అప్డేట్ అయ్యేలోపు మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని అయితే చూద్దాం. సో ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఫస్ట్ మనం మిషన్ని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేసిన తర్వాత ఈ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అనేది మనం మాన్యువల్గా ఎనేబుల్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ ఎనేబుల్ అవ్వకపోతే ఎనేబుల్ చేయాలి. సో దానికోసం మనం
కాపీ అండ్ పేస్ట్, ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ దిస్ కమెంట్. సో ఆటోమేటిక్గా మనం ఎనేబుల్ చేయడం కోసం చూస్తున్నాము. సో అది ఎనేబుల్ అయిందా లేదా అనేది చూడడానికి కోసం ఈ కమాండ్ని యూజ్ చేయాలి. సో ఫార్వర్డ్ టు 1. సో సక్సెస్ఫుల్గా మనం నెట్వర్క్ని మాన్యువల్గా ఎనేబుల్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాకర్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ మిషన్ అప్డేట్ చేయాలి. మన మిషన్కి ఏ కొత్త అప్డేట్లు ఇచ్చినా సరే మన మిషన్ అయితే ఫస్ట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మిషన్ అప్డేట్ అయింది. క్లియర్. సో మిషన్ అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ డాకర్ ఇన్స్టాలేషను. సో ఈ డాకర్ అనేది రియల్ టైంలో కమ్యూనిటీ వర్షన్ యూజ్ చేస్తారు. సో కమ్యూనిటీ వర్షన్ అనేది పెయిడ్ వర్షన్ కాబట్టి మనం ఫ్రీ ట్రయల్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ డాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత డాకర్ టీమ్ అన్ని మనం రీలోడ్ చేయాలి. సో రీలోడ్. ఒకసారి డాకర్ మొత్తాన్ని రీస్టార్ట్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది బై డిఫాల్ట్ ఎవరు ఇన్స్టాల్ చేసినా సరే ఈ అన్ని స్టెప్పుల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో డాకర్ని ఎనేబుల్ చేసాం. సో ఈ డాకర్ అనేది వర్క్ స్టేటస్ చూద్దాం. రన్నింగ్. సో ఈ డాకర్ సర్వీస్ అనేది రన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఈ కుబర్నెటిస్కి సంబంధించిన కీస్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ కర్ల్ కమాండ్ అయితే మనం యూజ్ చేయాలి. సో యూజింగ్ బై దిస్ కమాండ్ కాపీ పేస్ట్. నెక్స్ట్ ఈ కుబర్నెటిస్ యొక్క రిపాజిటరీస్ అన్నిటిని మనం మన మిషన్లోకి మనం యాడ్ చేసుకోవాలి. సో దానికోసం దిస్ కమాండ్. సో నేను ఈ కమాండ్ లిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ని అప్డేట్ చేయాలి. అలాగే మనం ఇన్స్టాల్ చేసిన కీస్ని కూడా అప్డేట్ చేయాలి. సో బై యూజింగ్ దిస్ కమాండ్. ఒకసారి మళ్ళా అప్డేట్. సో ఇప్పుడు మనం డాకర్ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసాము. క్యూబర్నెటిస్ యొక్క డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యూబర్నెటిస్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ sudo apt install kubectl, kubectl, kubelet. మనం వీటి గురించి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము. kubectl అంటే ఏంటి, kubelet అంటే ఏంటి అని. ఇక్కడ మీరు రూట్ యూజర్లో యూజ్ చేసినప్పుడు ఈ sudo అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ అని అడిగినప్పుడు YN టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఇది ఇన్స్టాల్ అయినంత వరకు వెయిట్ చేయండి. క్యూబర్నెటిస్ అనేది కొంచెం ఇన్స్టాలేషన్ లెంతీ ప్రాసెస్. మనం ఎంటర్ చేసే కమాండ్లో చిన్న అక్షరం మిస్ అయినా సరే, చిన్న లెటర్ మిస్ అయినా సరే కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో కేర్ఫుల్గా మనం ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడైనా ఫార్వర్డ్ చేయకుండా చూస్తేనే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మొత్తం తెలుస్తుంది, లేకుంటే ఇన్స్టాలేషన్ సరిగా అవ్వదు.
నెక్స్ట్ మనం ఈ సిఆర్ఐ రన్ టైమ్ని కాన్ఫిగర్ చేయాలి. సిఆర్ఐ అంటే కంటైనర్ రన్ టైమ్ ఇంటర్ఫేస్. ఈ క్యూబర్నెటిస్లో సిఆర్ఐ ఏం చేస్తుందంటే క్యూబ్లెట్ని నోట్స్తో కానీ నోట్స్తో కమ్యూనికేట్ చేయడం కోసం సిఆర్ఐ రన్ టైమ్ అనేది యూజ్ అవుతుంది. సో దీనికోసం ఈ కమాండ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇచ్చిన కమాండ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో ఒకవేళ వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ క్యూబర్నెటిస్ యొక్క న్యూ వర్షన్లు వచ్చినప్పుడు మనం ఇచ్చిన కమాండ్స్ అనేవి వర్క్ అవ్వవు. సో వీటిని మనం ఎలా వీటిని ఎక్కడ చూడాలంటే మనం స్టార్టింగ్లో ఇన్స్టాలేషన్ డాక్యుమెంటేషన్ చూసాం కదా, అక్కడి నుంచి మీరు కమాండ్స్ అనేది తీసుకోవాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సేమ్ ఇలాగే ఇది మాస్టర్ నోడ్లో మనం ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసాము. సేమ్ ఇలాగే వర్కర్ నోడ్లో కూడా కంప్లీట్ చేయాలి. సో దానికన్నా ముందు మనం మాస్టర్ నోడ్లో కీని జనరేట్ చేద్దాం. సో కీని జనరేట్ చేయడం కోసం క్యూబ్ ఏడిఎం ఇనిట్ అంటే క్యూబ్ ఇనిషియేషన్ అనమాట. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మన మిషన్ కాన్ఫిగరేషన్ బట్టి ఈ క్యూబ్ ఏడిఎం ఇనిషియేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. సో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు వర్కర్ నోడ్లో కూడా సేమ్ ఇవే స్టెప్స్ చేయాలి. బట్ క్యూబ్ ఏడిఎం అనే ఇనిషియేషన్ అనేది మనం వర్కర్ నోడ్లో చేయము. ఎందుకంటే ఆల్రెడీ మనం మాస్టర్ నోడ్లో చేసాం కాబట్టి ఈ క్యూబ్ ఇనిషియేషన్ అనేది ఏ నోడ్లో చేస్తామో అది మాస్టర్ నోడ్ అవుతుంది. సో ఇన్ కేస్ మనం ఒక క్లస్టర్ని క్రియేట్ చేయాలంటే దానికి క్యూబ్ కాన్ఫిగరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనం ఒకవేళ రూట్ యూజర్ కాకుండా నార్మల్ యూజర్గా కనుక ఈ ప్రాసెస్ అంతా చేస్తే మనం ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం రూట్ యూజర్గా మనం ఇన్స్టాల్ చేస్తుంటే ఈ కమాండ్తో కాన్ఫిగర్ ఫైల్ని అయితే యాడ్ చేయాలి. కాపీ పేస్ట్. సో పార్ట్స్ని మనం క్లస్టర్లో యాడ్ చేయడం కోసం ఈ రన్ క్యూబ్ సిటిఎల్ అప్లై అనే దాన్ని యూజ్ చేయాలి. అలాగే దాంతోపాటు దానికి సంబంధించిన ప్లగిన్స్ అనేవి మనం ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో కాపీ పేస్ట్ హియర్. ఈ ఇన్స్టాలేషన్ యాడ్ ఆన్స్ ద్వారానే మనకి ఈ పార్ట్స్ కాన్ఫిగరేషన్ అనేది జరుగుతుంది. వీటిలో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. సో మనం ఈ యాడ్ ఆన్స్ నుంచి ఏ యాడ్ ఆన్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ నెట్ తీసుకోండి. సో ఇక్కడ ఉందో చూసారా? సో దీన్ని మనం కాపీ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది వర్క్ అవ్వకపోతే సో ఇందులో రిమైనింగ్ వాటిని కూడా మనం ట్రై చేయొచ్చు. సో క్లస్టర్లో పార్ట్స్ని యాడ్ చేయడం కోసం నేను ఆల్రెడీ ఒక యాడ్ ఆన్ అయితే తీసుకున్నాను. సిస్టమ్ సిసిఎల్ అప్లై కాపీ అండ్ పేస్ట్. సో యాడ్ ఆన్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక వర్కర్ నోడ్ని క్రియేట్ చేద్దాం. సో గో టు కన్సోల్. సో ఇది విఎంవేర్ కదా, మనం ఒక కొత్త విఎంవేర్ని క్రియేట్ చేద్దాం. నేము వర్కర్ నోడ్ -1. సో రీజన్ సెలెక్ట్ చేయాలి. సో E2 అలాగే ఓఎస్ సెలెక్ట్ చేయాలి. Ubuntu
1 to 22.4 సెలెక్ట్ చేసిన తర్వాత allow default, allow HTTP, HTTPS. Check once. For GB memory, 2 CPU standard. Then create. సో మనం వర్కర్ నోడ్ అయితే వర్కర్ నోడ్ మిషన్ లాంచ్ చేసాము. సో ఇవి విర్చువల్ మెషిన్స్ అనమాట. ఇవే మనం ఏడబ్ల్యూఎస్లో కూడా చేయొచ్చు. బట్ ఏడబ్ల్యూఎస్లో కొత్తగా వచ్చిన అప్డేట్లో ఏం జరుగుతుందంటే ఈ T3 మీడియం స్టోరేజ్ తోటి మనం లాంచ్ చేయలేకపోతున్నాము. యాక్సెస్ అనేది డినైడ్ అవుతుంది. సో ఫ్రీ టైర్లో మనం T2 మైక్రోన్ మాత్రమే లాంచ్ చేసేటట్టుగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో అందుకని మనం గూగుల్ క్లౌడ్ యూజ్ చేస్తున్నాము. సో వర్కర్ నోడ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో దీన్ని లాంచ్ చేసి చూద్దాం. సో మీరు ఇలా 2 లాంచ్ చేసినప్పుడు వర్కర్ నోడ్కి మాస్టర్ నోడ్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే మీరు ఈ URL చూసుకుంటే ఇక్కడ URLలో మనకి వర్కర్ నోడ్ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని మనం వర్కర్ నోడ్గా తీసుకోవాలి. అలాగే మాస్టర్ నోడ్కి వెళ్తే ఇక్కడ మాస్టర్ అని ఉంటుంది. సో ఇలా మనం మిషన్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో నోడ్ అయితే లాంచ్ అయింది చూద్దాం. ఫస్ట్ గో టు sudo account, root account, update the mission, repeat the update. Go to installation process, installation of Kubernetes. సిస్టమ్ అప్డేట్ చేసిన తర్వాత నెట్వర్క్ని మనం కాన్ఫిగర్ చేయాలి. ఇవన్నీ మనం ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు చూసాము. నేను డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, సో వెరిఫై చేద్దాం. ఓకే, నెక్స్ట్ డాకర్ని ఇన్స్టాల్ చేయాలి. Next, Docker installation. నెక్స్ట్ డాకర్ డీమన్ స్టార్ట్ చేయాలి. డీమన్ రీలోడ్ చేయాలి. రీలోడ్. నెక్స్ట్ డాకర్ మొత్తాన్ని రీస్టార్ట్ చేయాలి. స్టార్ట్ అండ్ దెన్ సర్వీస్ని ఎనేబుల్ చేయాలి. కాపీ ఎనేబుల్ చేసిన నెక్స్ట్ స్టెప్లో మనం కర్ల్ కమాండ్ యూజ్ చేసి క్యూబర్నెటీస్ సంబంధించిన కీస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యూబర్నెటీకి సంబంధించిన డిపెండెన్సీని మనం డౌన్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అయిన తర్వాత ఈ డౌన్లోడ్ చేసిన కర్ల్ కీస్ని అలాగే సిస్టమ్ని ఒకసారి అప్డేట్ చేయాలి. నెక్స్ట్ సిస్టమ్ని ఫుల్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు మనం క్యూబర్నెటీస్ని డిపెండెన్సీని అప్డేట్ చేసాము. నెక్స్ట్ మనం క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేయాలి. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఈ క్యూబ్లెట్ సర్వీస్ని ఎనేబుల్ చేయాలి. దెన్ ఆఫ్టర్ కంటైనర్ రన్ టైమ్ ఇంటర్ఫేస్ని కాన్ఫిగర్ చేసుకోవాలి.
సో ఇప్పటివరకు మనం చేసిన స్టెప్స్ మనం మాస్టర్ నోడ్లో కానీ అలాగే వర్కర్ నోడ్లో కానీ ఎన్ని వర్కర్ నోడ్స్ అయినా సరే ఇంతవరకు మనం ఖచ్చితంగా సేమ్ ఆల్ స్టెప్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో దీని తర్వాత సో మాస్టర్ నోడ్లో మనం క్యూబ్ ఏడిఎం యూనిట్ని ఇనిషియేట్ చేస్తాము. సో చేసిన తర్వాత మనకు ఒక కీ అయితే వస్తుంది. గో టు మాస్టర్ నోడ్. సో ఇక్కడ మనం క్యూబ్ ఏడిఎంని ఇనిట్ చేస్తాం కదా, ఒక నిమిషం. ఇక్కడ మనం క్యూబ్ ఏడిఎంని ఇనిట్ చేసాము. సో ఈ క్యూబ్ ఏడిఎం ఇనిట్ చేసిన తర్వాత మాస్టర్ నోడ్లో మనకు ఒక కీ అనేది జనరేట్ అవుతుంది. ఇది కీ అన్నమాట, టోకెన్. సో దీన్ని మనం కాపీ చేసుకొని వర్కర్ నోడ్లో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత వర్కర్ నోడ్లో మనం ఈ కమాండ్ ఎంటర్ చేసి మాస్టర్ నోడ్లోకి జాయిన్ అవ్వాలి. సో ప్రెస్ ఎంటర్. ఈ క్యూబ్ ఏడిఎం జాయిన్ టోకెన్తో మనం జాయిన్ అయినప్పుడు ఇన్ కేస్ మనకి ఇటువంటి ఎర్రర్ కనుక వస్తే ఫౌండ్ మల్టిపుల్ సిఆర్ఐ పాయింట్స్ ఎండ్ పాయింట్స్ అని ఇలాంటి ఎర్రర్ ఏమైనా వస్తే మనం ఇక్కడ వాళ్ళు చూపించినట్టుగా సాకెట్ అనేది మనం స్పెసిఫై చేయాలి. సో ఎలా చేయాలంటే నువ్వు టోకెన్ అంతటిని ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి CRI-socket అని ఎంటర్ చేసి కోలంలో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సాకెట్ అనేది మనం ఎంటర్ చేయాలి. అయితే నువ్వు ఈ సాకెట్నైనా ఎంటర్ చేయొచ్చు, లేదు నువ్వు ఇక్కడున్న ఈ సాకెట్నైనా ఎంటర్ చేయొచ్చు. సో ఎంటర్ చేసిన తర్వాత నీకు అనేది సక్సెస్ఫుల్గా నోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా వస్తుంది, దిస్ నోడ్ హ్యాస్ జాయిన్ టు ద క్లస్టర్. సో మనం ఈ టోకెన్ యూజ్ చేసి ఈ వర్కర్ నోడ్ని మాస్టర్ నోడ్తో మనం యాడ్ చేసాం. సో అది ఇప్పుడు యాడ్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం kubectl get nodes. సో నువ్వు మాస్టర్ నోడ్లో దీన్ని అయితే ఎంటర్ చేయాలి, ఈ కమాండ్ని ఎంటర్ చేయాలి. సో కాపీ, గో టు మాస్టర్ నోడ్, ఇక్కడ నువ్వు ప్రెస్ ఎంటర్. మాస్టర్ నోడ్ ఒకటి ఉంది, అలాగే ఇప్పుడు మనం యాడ్ చేసిన వర్కర్ నోడ్ కూడా మాస్టర్ నోడ్కి అటాచ్ అయిపోయింది. సో ఇలా మనం బేర్ మెటల్ ఇన్స్టాలేషన్ మెథడ్లో క్యూబ్ ఏడిఎంని ఇన్స్టాల్ చేసి దాంట్లో మనం వర్కర్ నోడ్ని మాస్టర్ నోడ్తో అటాచ్ చేయొచ్చు, అంటే పార్ట్స్ని మాస్టర్ నోడ్కి కమ్యూనికేట్ అయ్యేలా చేయొచ్చు. నెక్స్ట్ kubectl get pods -all -names. సో ఇలా మనం క్యూబ్ ఏడిఎంని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆఫ్ Kubernetes. సో ఈ వీడియో కింద రిమైనింగ్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.